నేను కోపంగా ఉన్నానని మా అమ్మ నాకు తెలియకుండా వీడియో తీసిందనమాట. యూట్యూబ్లో పెట్టుకోమ్మా అని చెప్పేసి నేను చెప్పేలోపు వీళ్ళు పిండి కలిపేశారు. సో అందుకే నీకు ప్రాసెస్ చెప్పడానికి అవ్వలేదు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా బజ్జీకి పిండి ఎలా కలుపుతారో. శనగపిండి, కొంచెం కారము వేసుకుంటే, వాము, ఉప్పు, కొంచెం సోడాపొడి వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కేజీ పిండి ఇంకా కేజీ ఆలుతో చేస్తున్నాను అనమాట. ఇంకా బనానాస్ కూడా ఉన్నాయి. సో ఇంకొకటిగా పొయ్యి మీద, ఎందుకంటే గ్యాస్ మీద అయితే నుంచొని అంతసేపు వేయలేం కాబట్టి పొయ్యి మీద పెట్టేసాము. మొత్తము అవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. మీలో ఎంతమందికి బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. నేను అన్నీ వేసేసి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను వేసి కొలది మా వాళ్ళు తీసేసుకుంటూనే ఉన్నారు. సో అందుకే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఏమంటే ఇష్టమో కామెంట్ చేయండి. అరటికాయ బజ్జీ ఇష్టమా, పొటాటో బజ్జీ ఇష్టమా? మీకు ఇందులో ఏదైనా ప్రాసెస్ నచ్చితే కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం